ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని దూరం పెట్టి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న పార్ట్నర్ కానివ్వండి, లేకపోతే బ్లాక్ చేసుకున్న పార్ట్నర్ కానివ్వండి, బ్రేకప్ చేసి చెప్పిన పార్ట్నర్ కానివ్వండి, మీ పార్ట్నర్ అనేవాళ్ళు, మీ పార్ట్నర్ అంటే నాట్ ఓన్లీ పార్ట్నర్ అండి, మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఎవరి గురించి అయితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ మనసులో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు మీ పార్ట్నరు మిమ్మల్ని దూరంగా పెట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే బాధపడుతున్నారా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రెజెంట్, మళ్ళీ తిరిగి రావాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉందా, ఇవన్నీ కూడా మనము ఈ రోజు వీడియోలు అనేది రీడింగ్ లో ద్వారా తెలుసుకుందాం. మనము వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా రెజొనేట్ అయితే కనుక తప్పకుండా లైక్ అనేది చేయండి. లైక్ చేయడం వల్ల మీ అకౌంట్ లో నుంచి ₹1 కూడా బ్యాలెన్స్ అనేది కట్ అవ్వదండి. సో మీకు ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకున్నట్టు కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం వల్ల మీకు ఏదైతే క్లైమ్ అయిందో, రెజొనేట్ అయిందో అది పాజిటివ్ అనేది మీ లైఫ్ లో కూడా వస్తుంది. అండ్ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ఇంకొంతమందికి ఇలాంటి ఈ వీడియోస్ ద్వారా యూజ్ అవుతుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా లైక్ అనేది ఇస్తే బాగుంటుంది. అలాగే కామెంట్ సెక్షన్ లో రెజొనేట్ అయిన వాళ్ళు తప్పకుండా క్లైమ్ చేసుకున్నామని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఎవరికైనా కావాలంటే కనుక ఆ వాట్సాప్ నెంబర్ కి కాల్స్ ఎవరు కూడా చేయకండి. కాల్స్ చేసినా నేను లిఫ్ట్ చేయను. ఓన్లీ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజెస్ మాత్రమే చేయండి. వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక 1 క్వశ్చన్ ప్లస్ రీడింగ్ ఎవరికైనా కూడా ఫర్దర్ గా ఏమైనా కావాలనుకుంటే చెప్పించుకోవాలనుకుంటే చార్జబుల్ అవి. సో లేదు అంటే మీకు 1 క్వశ్చన్ మాత్రమే మీకు చెప్పించుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే కనుక అలా అయినా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో మీకు ఖాళీగా ఉండి అండ్ మీకు చెప్పించుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటేనే, అండ్ మీరు మెసేజ్ పెట్టినాక మీకు కొంచెం ఓపిక ఉంది రిప్లై ఇచ్చేదాకా అన్న ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. మెసేజ్ పెట్టేసి మెసేజ్ చూడలేదని చెప్పి కాల్స్ మీద కాల్స్ చేయడము, మిస్డ్ కాల్ ఇవ్వడం ఇట్లాంటివి చేసే వాళ్ళు అయితే దయచేసి చేయమాకండి. అంత ఓపిక లేనప్పుడు, ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవడానికి అంత ఓపిక లేనప్పుడు మెసేజ్ పెట్టొద్దు కూడా. పెట్టమని అయితే ఎవరిని అడగట్లేదు. ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళ కోసమే. కొంచెం వెయిట్ చేయండి. మీరు అర్ధరాత్రికి పెట్టి ఎప్పుడో నేను పనిలో ఉన్నప్పుడు పెడితే నేను పనులన్నీ మానుకుని మీకైతే చెప్పలేను కదా. నేను ఫోన్ చూస్తే కనుక తప్పకుండా వెంటనే రిప్లై ఇస్తాను. నా లాస్ట్ సీన్ కూడా కనిపిస్తానే ఉంటది, కావాలంటే చూడండి. నేను మెసేజ్ ఆన్లైన్ లో ఉన్న మెసేజ్ రిప్లై ఇవ్వకుండా అయితే ఏమి ఉండను. మెసేజ్ చూసినా కూడా రిప్లై ఇవ్వకుండా ఏమి ఉండను. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే, పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మీరు మెసేజ్ చేసినాక కొంచెం వెయిట్ చేయండి. ఒక ½ అన్ అవర్ అయినా వెయిట్ చేస్తే చూడగానే రిప్లై ఇస్తాను నేను. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా బ్రేకప్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా, బాధపడుతున్నారా, మీ గురించి ఆలోచిస్తున్నారా, మీ గురించి ఆలోచించట్లేదా, మళ్ళీ రావాలన్న ఉద్దేశం ఉందా, మీతో మాట్లాడాలన్న ఉద్దేశం ఉందా లేదా అనేది అంతా కూడా ఈ రీడింగ్ లో మనం చూద్దాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 3 పైల్స్ లో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఈ 3 పైల్స్ లో కూడా ఒక్కొక్క నెంబర్ అనేది చూజ్ చేసుకోండి. ముందుగా ఇది నాట్ ఓన్లీ పార్ట్నరే అండి. నాట్ ఓన్లీ పార్ట్నర్ గురించే కాదు, మీరు కావాలంటే మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ గురించి అయినా కూడా మీరు కోరుకోవచ్చు. లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అయినా కూడా మీరు కోరుకోవచ్చు అనమాట. మీ మనసులో ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకుని వాళ్ళని మనసులో తలుచుకుని మీకు ఏదైతే మీ ఐస్ అనేవి, మీ కళ్ళు ఏ పైల్ మీద అయితే వెళ్తాయో ఆ పైల్ మీరు చూజ్ చేసుకోండి. తర్వాత నేను రీడింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాను. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఫస్ట్ పైల్ నెంబర్ 1 వాళ్ళు ఎవరైతే చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం ఫస్ట్. పైల్ నెంబర్ 1 ఎవరైతే చూజ్ చేసుకున్నారో
3 of Pentacles, 8 of Cups, 4 of Cups, 6 of Wands, Queen of Swords, 10 of Swords, 10 of Wands and Magician. ఎవరైతే మీ పార్ట్నర్ అని మీ మనసులో ఎవరి గురించి అయితే తలుచుకున్నారో ఆ వ్యక్తి మీ నుండి అన్ని రకాలుగా కూడా హ్యాపీనెస్ అనేది దొరికింది వాళ్ళకి. అన్ని రకాలుగా కూడా వాళ్ళు మీ నుండి హ్యాపీనెస్ అనేది పొందారు. మీ నుండి హ్యాపీనెస్ అయితే పొందారు, కానీ వాళ్ళకు మీ దగ్గర నుంచి అన్ని రకాలుగా గుర్తింపు అనేది కూడా లభించింది అనమాట. వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అండ్ మీ దగ్గర నుంచి వాళ్ళకి హ్యాపీనెస్ ఉందని చెప్పి కూడా వాళ్ళు తెలుసుకున్నారు. కానీ వీళ్ళు స్ట్రాంగ్ గా అన్ని కూడా ఈ వ్యక్తి మీ గురించి మీ పార్ట్నర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి చాలా నమ్ముకున్నారు అనమాట. మిమ్మల్ని మీకు స్ట్రాంగ్ ఇంట్యూషన్ పవర్ ఉందని అండ్ మీరు ఏదైతే రిలేషన్ లో ఉన్నారో అది చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని కూడా వాళ్ళు అనుకున్నారు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. మిమ్మల్ని ఈ రిలేషన్ ని పాజిటివ్ గా అనిపించింది. మీ రిలేషన్ ఏదైతే ఉంది ఇది ఇప్పుడు ప్రెసెంట్ మీ ఇద్దరు రిలేషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా పాజిటివ్ గా అనిపించింది స్టార్టింగ్ లో. అంటే వారికి మీ సైడ్ నుంచి ఎప్పుడు రాంగ్ గా అనుకోవడానికి కానీ ఛాన్స్ అనేది ఎప్పుడు మీరు ఇవ్వలేదు. మీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు మీ గురించి రాంగ్ గా అనుకునే ఛాన్సెస్ అనేది ఎప్పుడు కూడా మీరు వాళ్ళకి ఇవ్వలేదు అనమాట. మీరు ఎప్పుడు కూడా ఏదైతే కరెక్ట్ గా ఉన్నారో కొంచెం మాట తీరు కానివ్వండి అన్ని విషయాల్లో కానీ మీ ఇంట్యూషన్ పవర్ ని యూజ్ చేసి ఏదైతే కరెక్ట్ గా ఉందో దాని గురించి ఆలోచించి మాట్లాడేవాళ్ళు. ఏదో తొందరపాట్లు ఏదో ఒకటి అనేయడము ఇట్లాంటివి అయితే మీరు చేయరని చెప్పి వాళ్ళకి బాగా గట్టి నమ్మకం ఉంది. అండ్ వాళ్ళు మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్ల వాళ్ళకి మీరు అన్ని రకాలుగా హ్యాపీనెస్ అనేది ఇచ్చారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడడం కానివ్వండి ఇలాంటివి ఏమీ చేయకుండా వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత మీరు ఇచ్చారని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మీతో వారి లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందని కూడా అనుకున్నారు అనమాట. మీతో వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటది అని కూడా అనుకున్నారు. మీ ఇద్దరు ఈ మధ్య ఒక సిచ్యువేషన్ వల్ల దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మీరిద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారో దానికి ఏంటంటే ఒక సిచ్యువేషన్ మేబీ ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా అయినా అయి ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ వల్ల అయినా అయి ఉండొచ్చు. దాని వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు అవడం కానివ్వండి, ఒకరినొకరు అనుకోవడం కానివ్వండి, ఒకరినొకరు బాధ పెట్టుకోవడం కానీ జరిగింది. అండ్ మీరేంటంటే ఎవరో వేరే వాళ్ళ చెప్పిన మాటలు వినైనా కూడా మీరు వాళ్ళని దూరంగా పెట్టారు. జరిగిపోయిన దాని గురించి అక్కడ జరిగింది మ్యాటర్ ఏంటనేది తెలుసుకోకుండా మీరు వాళ్ళ గురించి ఆలోచించేసి నిజంగానే అలాంటి వాళ్ళ అన్న ఫీలింగ్ లో ఎవరో మూడో మనిషి చెప్పిన మాటలు వినడం వల్ల ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. దానివల్ల వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయారు. కానీ ఇక ప్రెసెంట్ వాళ్ళకి ఫ్యూచర్ ఏంటనేది కూడా కనిపించడం లేదనమాట. ఫ్యూచర్ ఏంటనేది కనిపించట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు లేకపోతే వాళ్ళు ఉండలేరు అన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారనమాట. ఎందుకంటే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉంది. అన్ని ఫీలింగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటారు. కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అని అంటే పైకి హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు అనమాట. పైకి ఏంటంటే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు, అంతేగాని లోపల చాలా బాధ అనేది ఉంది. పైకి ఏంటంటే వాళ్ళ పల్నాలు సాఫీగా వెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా వాళ్ళ సిచ్యువేషన్ లో అంటే ఏమి ప్రాబ్లమ్స్ లేవు, మీరున్నా లేకపోయినా పెద్ద వాళ్ళకి తేడా లేదు అన్నట్టుగా వాళ్ళు పైకి బిహేవ్ చేస్తున్నారు. కానీ నిజానికి ఏంటంటే వాళ్ళు లోపల చాలా బాధపడుతున్నారు. పైకి ఏంటంటే లేదు నేను బాగానే ఉన్నానన్న ఫీలింగ్ లో పైకి చూపిస్తున్నా కూడా నువ్వు ఉన్నా లేకపోతే నాకేం నష్టం లేదు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నా కూడా లోపల ఏంటంటే వాళ్ళకి మీరు ఏదైతే చూపించారో ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తొస్తూనే ఉంటాయి. ఒకనొక టైంలో వాళ్ళు లోన్లీగా ఉన్నప్పుడు కంపల్సరీ గుర్తొస్తాయి. అందరూ ఉన్నా కూడా ఏంటంటే ఒకసారి ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్ల ఎవరినైనా మనము చూసినప్పుడు పాస్ట్ లో జరిగినవి కంపల్సరీ గుర్తొస్తా ఉంటాయి. మన పాస్ట్ లైఫ్ లో జరిగినవి వాళ్ళ గురించి మనం ఇట్లా ఉన్నాం కదా అట్లా ఉన్నాం కదా అప్పుడు అన్నట్టుగా ఫీల్ గా గుర్తొస్తా ఉంటారు. అండ్ వాళ్ళు ఏంటంటే మన లైఫ్ లోకి అక్కడే ఉన్నారు, అక్కడే స్టక్ అయిపోయారు అంటే పాస్ట్ లో జరిగిన విషయాల గురించి ఆలోచించుకుంటూ బాధపడుతున్నారు అనమాట మీరు. సో వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి మీ గురించి ఆలోచించట్లేదు అని అయితే అనట్లేదు, తప్పకుండా ఆలోచిస్తున్నారు. వాళ్ళు పైకి చూపించడానికి ఏంటంటే వాళ్ళు మీ మీద ప్రేమ లేదన్నట్టుగా ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళ లోపల చాలా ప్రేమ అనేది ఉంది, బాధ అనేది కూడా ఉందన్నమాట. ఎప్పుడు లోన్లీగా అనిపిస్తుంది. వాళ్ళు మీ లైఫ్ లో లేకపోవడం వల్ల వాళ్ళకి లోన్లీనెస్ అనిపిస్తుంది, హ్యాపీనెస్ లేకపోవడం అనిపిస్తుంది, హ్యాపీ అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే మీతోనే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది.
వాళ్ళు మీ లైఫ్ లో మీరు చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నారు, మీతోనే లీడ్ చేయాలని అనుకున్నారు వాళ్ళ పాస్ట్ లైఫ్ లో. కానీ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ ఇద్దరి మధ్య వేరే థర్డ్ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల, వాళ్ళు మ్యానిపులేట్ చేయడం వల్ల, ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు చేంజ్ అవ్వడము, వాళ్ళు చేంజ్ అవడం వల్ల వాళ్ళు బ్లాక్ చేసుకోవడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడము, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండడము, లేకపోతే వద్దనుకోవడము, ఇవన్నీ జరుగుతుంది. పైకి ఏంటంటే పైకి ఏమి చూపించట్లేదు అనమాట, బాధ అనేది చూపించట్లేదు, కానీ బాధ అనేది చాలా ఉంది. వాళ్ళు చాలా రకాలుగా బాధపడుతున్నారు కూడా, ఓ బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు. మీరు లేకపోతే వాళ్ళకి చాలా బరువుగా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు మీరు మీతో, వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా మీతో షేర్ చేసుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టము. మీరు కూడా వాళ్ళకి చాలా సపోర్టింగ్ గా కేరింగ్ గా ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా ఏదైనా విషయం జరిగినా కూడా, ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినా కూడా మీకు చాలా సపోర్టింగ్ గా ఉంటారు. పైకి ఏం చూపిస్తున్నారంటే నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, నాకు అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు, నువ్వు ఉన్నా లేకపోయినా నేను బాగానే ఉన్నాను, లేకపోవడం వల్లే నేను ఇంకా మంచిగా ఉన్నాను అని మీ తప్పుల్ని పైకి ఎత్తి చూపిస్తున్నా, వాళ్ళు ఏంటంటే పైకి ఎత్తి చూపిస్తున్నా వాళ్ళు కూడా మిమ్మల్ని మర్చిపోయి ఉండలేరు. ఫ్యూచర్ లో అయినా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటారా అంటే హ్యాపీగా ఉండరండి. మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉండే ఛాన్సెస్ అయితే లేవు. మీ జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో, మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ లో జరిగిన జ్ఞాపకాలు వాళ్ళని ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటాయి. అవేంటంటే వాళ్ళకి బర్డెన్ లాగా ఎప్పుడు వాళ్ళు మోసుకెళ్తూనే ఉంటారండి. మీ జ్ఞాపకాలకు సంబంధించినవి, మెమరీస్ సంబంధించినవన్నీ కూడా వాళ్ళు మోసుకుని తీసుకుని వెళ్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు మీ లైఫ్ లో నుంచి బయటకు వెళ్ళిపోలేరు అనమాట, మీ జ్ఞాపకాల నుంచి మర్చిపోలేరు కూడా. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు కొంచెం థర్డ్ పర్సన్ ఎవరైతే, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన మీ ఇద్దరి మధ్య గొడవలు రావడము, దూరంగా ఉండడం, వేరే పర్సన్స్ వల్ల మీ ఇద్దరి వాళ్ళ మధ్య గొడవలు జరగడము ఇవన్నీ జరిగినాయి. సో తొందరలోనే తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పార్ట్నరు. మీ పార్ట్నర్ కి ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్న మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటారంటే మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ జ్ఞాపకాలు ఎప్పుడూ కూడా తనకి మోసుకెళ్తూనే ఉంటారనమాట. మీ ఇద్దరికి సంబంధించిన మెమరీస్ ఎప్పుడు కూడా తను ఏం చేస్తున్నా కూడా తను వద్దనుకుంటారు. అంటే తను ఎట్లా అంటే, వద్దులే నేను ఆలోచించకూడదు, నేను ఆలోచిస్తుంటే బాధ అనిపిస్తుంది నాకు అని అనుకున్నా కూడా తనకి ఏదో ఒక రూపంలో మీ ఇద్దరి మధ్య పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. దాని వల్ల కూడా వారు మర్చిపోలేకపోతున్నారు. సో మీకు యూనివర్స్ గైడెన్స్ కార్డ్ అనేది తీద్దాము మీ పార్ట్నర్ సంబంధించి. అండ్ తన హిడెన్ ఫీలింగ్స్ కూడా చేద్దాం మనము. మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ కూడా తీద్దాము. ఫస్ట్ యూనివర్స్ గైడెన్స్ కార్డ్ అనేది తీద్దాం. If you believe, improving health, communicate clearly, టేక్ యాక్షన్. ఇప్పుడు ఒకవేళ మీ ఇద్దరు యూనియన్ అవ్వాలనుకుంటే గనక, ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఉందో మీ సైడ్ నుంచి కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ తను మళ్ళీ మీ దగ్గర కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ సైడ్ నుంచి కూడా తను మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఒకవేళ తను కాంటాక్ట్ లో లేరనుకోండి, మీరు కూడా వేరే విధంగా ఏదైనా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ట్రై చేసి మెయిన్ మీ ఇద్దరికి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వలన, వేరే థర్డ్ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్మెంట్ వలన మీకు ఇద్దరి మధ్య ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వనివ్వండి, బ్రేకప్ అనేది జరిగింది. కాబట్టి కమ్యూనికేట్ చేయండి వాళ్ళకి క్లియర్ గా. వాళ్ళకి ఏదైతే సిచ్యువేషన్ అనేది జరిగిందో వాళ్ళ తప్పేం లేదో, మీ తప్పేమన్నా ఉంటే అవి రెండు ఒకరికొకరు సార్ట్ అవుట్ చేసుకోండి. ఇంప్రూవింగ్ హెల్త్, దాని వల్ల ఇప్పుడు ప్రెజెంట్ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ హెల్త్ సరిగ్గా చూసుకోకపోవడము, నిద్రపోకపోవడము, డిప్రెషన్ లోకి వెళ్ళడము, యాంగ్జైటీగా ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు కదా. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రికవరీ అవుతాయి. ఇఫ్ యు బిలీవ్, మీరు గనక నమ్మితే గనక, పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకుంటే గనక మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. తన ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ ఏందో చూద్దాం మనము.
The best relationship is when you can act like a lovers and best friends at the same time. ఏదైనా కూడా రిలేషన్షిప్ లో బెస్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బెస్ట్ రిలేషన్షిప్ ఏదంటే అంటే మనము ఎలా బిహేవ్ చేయాలంటే లవర్స్ గా మాత్రమే కాకుండా ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఎలా అయితే ఉంటామో అప్పుడే మనది బెస్ట్ రిలేషన్షిప్ అవుతుందని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. యు ఆర్ మై మూన్, లెట్ మీ బీ యువర్ స్కై. మీరు నా చందమామ లాంటి వాళ్ళు, ఎప్పుడు కూడా మీరు ప్రకాశిస్తూ ఉండండి, ఆకాశంలో నాకు కనిపిస్తూ ఉండాలని అంటున్నారు. బ్రోకెన్ బాయ్ మీట్స్ ఏ బ్రోకెన్ గర్ల్. ఒక ఏంటంటే ఒక అమ్మాయి బ్రోకెన్ బాయ్ మీట్స్ ఏ బ్రోకెన్ గర్ల్. మీరు ఎవరైతే ఉన్నారో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మీట్ అవ్వడం అంటే ఏదైతే మనసు ఇష్టపడిన వాళ్ళనే కలవాలని కలిసామని అనుకుంటున్నారు వాళ్ళు. యు కంప్లీట్ మీ, నువ్వు నా లైఫ్ లోకి రావడం వల్ల నాకు ఒక కంప్లీట్నెస్ అనేది, నా లైఫ్ కి ఒక కంప్లీట్నెస్ వచ్చిందని నా ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. సో ఇవన్నమాట. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 రెజనేట్ అయిందో వాళ్ళు క్లైమ్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకున్నట్టు కామెంట్ అనేది పెట్టండి. దానివల్ల మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది రెజనేట్ అవుతుంది. నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2, ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము. నైట్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, హెరోఫాంట్, లవర్స్, 6 of swords, 2 of swords, fool, 7 of pentacles. ఎవరైతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఎప్పుడు కూడా వారి మనసులో మీతో మాట్లాడాలని, అన్ని షేర్ చేసుకోవాలని అని ఎప్పుడు ఓపెన్ అయ్యి మీతో షేర్ చేసుకోలేదన్నమాట. చేసుకోవాలంటే ట్రై చేశారు కానీ అది ఎప్పుడు కూడా తను మీతో ఏదైతే సిచ్యువేషన్ ఉందో ప్రతి విషయంలో కూడా అంత ఫ్రీగా మీతో మాట్లాడే పర్సన్ కానీ ప్రతిదీ షేర్ చేసుకున్న పర్సన్ అయితే కాదు. తను ఏంటంటే కొంచెం తక్కువ మాట్లాడి మీరు చెప్పేది వింటా ఉంటారు తప్ప తన సైడ్ నుంచి చాలా తక్కువ ఉంటుంది అనమాట. మీరు మాట్లాడుతుంటే వింటా ఉంటారు తప్ప వాళ్ళు మాట్లాడేది చాలా తక్కువ, అండ్ కమ్యూనికేట్ అయ్యేది కూడా చాలా తక్కువ. అంటే మీరు చెప్తూ ఉంటే వింటా ఉంటారు, లేకపోతే మీరు ఏమైనా అడిగితేనే చెప్తారు తప్ప తను ఓపెన్ అప్ అయ్యి ఏది కూడా షేర్ చేసుకునే పర్సన్ కాదు. కానీ మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీరు ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు, తనకి ఇంపార్టెన్స్ ఇస్తారు, తనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి తనకంటూ ప్రతిదీ షేర్ చేసుకుని చిన్న చిన్న విషయాలు కూడా తనతో మీరు షేర్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే తను మీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్ మీకుందనమాట. కానీ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళు కొంచెం డౌట్ గానే ఉన్నారనమాట. ఎప్పుడు కూడా డౌట్ గా ఉండడము, ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో తొందరపాటు పడ్డము, అలా ఉంటారేమో ఇలా ఉంటారేమో అండ్ వాళ్ళ మైండ్ సెట్ కూడా సరిగ్గా లేదనమాట. ఎప్పుడు ఒకేలాగా ఉండదు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే కొంచెంసేపు మంచిగా ఆలోచిస్తుంది, కొంచెంసేపు చెడుగా ఆలోచిస్తా ఉంటారు, మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటాయి. అండ్ ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవడంలో కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. మీ విషయంలో ఏదైతే మీ విషయంలో ఉన్నారో మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో కానివ్వండి, మీరు ఏదైనా సిచ్యువేషన్ లో ఉంటే కనుక కంప్లీట్ గా ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి ట్రై చేయరు. ముందు యాక్షన్ తీసేసుకుంటారు, తర్వాత ఆలోచించుకుంటారు అనమాట. ఆ తర్వాత ఆలోచించుకోవడం వల్ల ఆ యాక్షన్ జరిగిపోయినాక ఎంత చేసినా కూడా మనం తిరిగి వర్డ్స్ కానివ్వండి, ఆ బిహేవియర్ కానీ ఆ మెంటాలిటీ కానివ్వండి మనం తీసుకోలేం కదా. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసింది, బాధ పెట్టింది అనేది తీసుకోలేం కదా. మీరేంటంటే ప్రతిదీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటారు, మీకు కొంచెం ఏంటంటే ఫ్రీడమ్ కోరుకుంటారు మేడం. తను ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టడము అండ్ అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అన్న రిస్ట్రిక్షన్స్ పెట్టే పర్సన్ అనమాట. ఎప్పుడు కూడా ఏదో ఒకటి మీ గురించి అంత ఓపెన్ అప్ అవ్వడు. తను ఏంటంటే ఎక్కువగా మీతో షేర్ చేసుకోవడం కానీ చాలా తక్కువగా మాట్లాడడము, ఎక్కువగా ఏది కూడా షేర్ చేసుకునే పర్సన్ కాదు. మీరైతే ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు. అండ్ ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తక్కువగా మాట్లాడడము, మీరు ఏదైనా అడిగితేనే షేర్ చేసుకునే పర్సన్. వారి ఫీలింగ్ బయటకు ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు. వాళ్ళ ఫీలింగ్స్ ని కానివ్వండి, వాళ్ళ ఎమోషన్స్ ని కానివ్వండి వాళ్ళు ఎప్పుడూ కూడా బయటకు చూపించారు అనమాట. లోపలే దాచుకుంటా ఉంటారు. అండ్ మీ గురించి ఏంటంటే వాళ్ళు కొంచెం డౌట్ గానే ఉందన్నమాట. డౌట్ గానే ఉంది ఏంటంటే మీ గురించి కాన్ఫిడెన్స్ తో మీరు జెన్యున్ గా ఉన్నారు, జెన్యున్ గా లవ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ లేదు వాళ్ళకి. ఎప్పుడు కూడా మీ గురించి కొంచెం డౌట్ గానే ఉంటది.
అంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా ఉంటే బయటకి ఎక్స్ప్రెస్ చేయరు, ఎక్స్ప్రెస్ చేసే మెంటాలిటీ కాదు. మీరే తన మనసులో తండలుగా ఉంటే ఏమైందని తెలుసుకుని మీరే క్వశ్చన్ అడగాలి, మీరే ఆన్సర్ కూడా తీసుకోవాలి, మీరే హెల్ప్ చేయాలి. తను అడగకుండానే అన్ని చేసి పెట్టే టైపు మీరు. కానీ వాళ్ళు ఏంటంటే కానీ ప్రతిసారి అలా చేయలేము కదా. కొన్ని సార్లు మనకి ఇంట్యూషన్ బట్టి ఏమైనా డల్గా ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పి మనం అర్థం చేసుకుంటూ, ఒకవేళ చెప్పకపోయినా కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏంటంటే అదే వాళ్ళ పద్ధతిలో ఉంటారు. ఒకసారి మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైనా అర్థం చేసుకుని మీకు చెప్పగితే గనక ఇంకొకసారి కూడా అదే విధంగా మీరు ఉండాలి. అడగకుండానే డల్గా ఉంటే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారని చెప్పి అడగాలి, బతిలాడాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు తప్ప మనం షేర్ చేసుకుంది మనం ఉంటే ఎదుటి వాళ్ళకి చెప్తేనే కదా అర్థమయ్యిద్ది అన్న పొజిషన్ లో ఉండరు. మీరు ట్రై చేస్తారు కానీ వారు ఎప్పుడు కూడా ఓపెన్ అప్ అవ్వరు. మీరు వారి గురించి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే మంచిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. ఒక్కొక్కసారి అయితే అసలు అర్థం కాకుండా అసలు ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు మాట్లాడకుండా ఉంటారో తెలియదు, ఎందుకు బ్లాక్ చేస్తారో తెలియదు. మీకేంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట. వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటూ లేనివి ఏవో ఊహించుకుంటూ తిరిగే పర్సన్ అనమాట. కమ్యూనికేషన్ అనేది మెయిన్. మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ జరగడానికి రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు కాబట్టి. వారి మనసులో కూడా వారి మనసులో ఉన్న దాన్ని కూడా మీరు అర్థం చేసుకుని నడుచుకోవాలన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. మీరు దూరంగా ఉండడం వల్ల వాళ్ళకు మంచిగా జరిగిందా అని అనుకుంటే కనుక, లేకపోతే వదిలేయాలని అనుకుంటున్నారా, కావాలని దూరం పెడుతున్నారంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాసేపు ఏమో రావాలనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. కాసేపు ఏమనుకుంటున్నారంటే లేదు వద్దు, ఇలా మంచి వాళ్ళు కాదు, ఎప్పుడు ఏదో ఒకటి బాధ పెడుతుంటారు. బాధ పెట్టేది వాళ్ళైనా కూడా మీరు బాధ పెడుతున్నారు అన్న విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా అనుకుంటా ఉంటారు. వీళ్ళకి కొంచెం డ్యూయల్ మెంటాలిటీ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు. అసలు ఎందుకు ఏం చేస్తారు అనేది కూడా తెలియదు. హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో తెలియదు, సాడ్ గా ఉన్నప్పుడు. కొంతమంది అయితే మనకు తెలుస్తుంది. మనము ఒక 1 or 2 days వాళ్ళతో మాట్లాడితే కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండ్ వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది అని చెప్పి మనం ఎంతవరకు ఒక 50% అయినా మనం తెలుసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే మీరు వాళ్ళ రిలేషన్ లో ఒక ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో అనేది మీరు తెలుసుకోలేరు అనమాట. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ మనసులో ఏముందనేది కూడా మీరు తెలుసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేయాలని, వాళ్ళతో ఆర్గ్యూ చేయకూడదు, ఇచ్చేయకూడదని వాళ్ళు అనుకుంటారు. పోనీ అట్లా అనుకున్నా కూడా మీరు చాలా రకాలుగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి, ఏదైనా ఉంటే కనుక మోటివేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీ సైడ్ నుంచి ఏదైనా తప్పు లేకపోయినా కొంచెం సారీ చెప్పడము, అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళు అలా అడ్జస్ట్ అయ్యే రకాలు కాదనమాట. మీ సైడ్ నుంచి మీరు 100% ప్రేమను ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఇస్తున్నారు కూడా. కాకపోతే వాళ్ళే ఏమనుకుంటున్నారంటే కొంచెం అంత కాన్ఫిడెంట్ గా లేరనమాట. లైఫ్ లో సాక్రిఫైస్ ఏంటంటే ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ తన లైఫ్ లో ఏదన్నా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందేమో, తన లైఫ్ లో ఏదన్నా సిచ్యువేషన్ వస్తే అప్పుడు వదిలేయాల్సి వస్తుందేమో, మీ గురించి తను రిస్క్ తీసుకోవడం ఎందుకన్నా ఇదిలో కూడా ఉన్నారనమాట. దానివల్ల కూడా వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. అంటే మీరు వాళ్ళకి గుర్తు రావట్లేదా అంటే మీ జ్ఞాపకాలు కానివ్వండి, ఇవి కానీ ఎప్పటికీ గుర్తు రాకుండా ఏమి ఉండవండి. మీ జ్ఞాపకాలు ఎప్పుడు కూడా గుర్తుంటానే ఉంటాయి వాళ్ళకి. అంటే అవి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. గుర్తు రావట్లేదంటే మీరు చేసినవి గొడవ ఏదైతే ఉందో అది ఎక్కువగా గుర్తొస్తా ఉంటది. మీరు అన్న మాటలు కానీ చిన్న పాయింట్లే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎన్ని అన్నా కూడా అవి పెద్ద వర్డ్స్ అయినా పెద్ద మాటలైనా కూడా రాంగ్ గా అన్నా కూడా అది వాళ్ళు పట్టించుకోరు. మీరు ఏదైతే చిన్నగా అంటారు, చిన్న మాటలు ఉంటాయో అవి తప్పుగా అర్థమేం కాదు, వాళ్ళు చేసినవే మీరు అంటారు, అవి మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఆలోచించేది కూడా దాని గురించి, నన్ను ఎందుకు అనాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కానీ నేను కూడా తప్పుగా మాట్లాడాను కదా అన్న ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ లేదు. అంటే వాళ్ళు మగాళ్ళు కాబట్టి మాక్సిమం జెంట్స్ అయితే అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. వాళ్ళు మాక్సిమము నేను మగాడిని కాబట్టి ఏదైనా మాట్లాడతాను, నేను ఏదైనా చేస్తాను అన్న ఫీలింగ్ లో ఉన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళే అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కరెక్టే. కానీ మీరైతే ప్రతిదీ చెప్పి చేయాలి, లేకపోతే ఇలానే మాట్లాడాలి, అలానే మాట్లాడాలి. చిన్న మాట అంటే పడరు. వాళ్ళకి ఈగో ఎంత ఉంటదంటే ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంటది కాబట్టి అలాంటి పర్సన్స్ అనమాట. సెల్ఫిష్ పర్సన్ వీళ్ళు. కొంచెం సెల్ఫిష్ గా కూడా ఉంటారనమాట. అన్ని కూడా కొంచెం ఏంటంటే సెల్ఫిష్ గా ఆలోచించుకుని వాళ్ళకంటూ ఏదో ఒకటి ఉంటేనే మీ దగ్గరకు వస్తారు. మళ్ళీ కూడా ఒకవేళ ఎక్కువగా
మాట్లాడడం కానివ్వండి, హ్యాపీగా ఉన్నారా సాడ్ గా ఉన్నారా అయితే చెప్పలేను. ఒక్కొక్కసారి ఏమో హ్యాపీగా ఉంటారు, ఒక్కొక్కసారి సాడ్ గా ఉంటారు. మర్చిపోయారా అంటే మర్చిపోలేదు, ఎందుకంటే మర్చిపోలేరు కూడా. ఎట్లా ఉంటారంటే కొంతసేపు మీ గురించి ఆలోచిస్తారు, కొంతసేపు మీ గురించి ఆలోచించరు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. ఒకవేళ మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ లోనే ఉంటారు, వీళ్ళకంటూ ఒక క్లారిటీ అనేది ఉండదు. కానీ మళ్ళీ తిరిగి వస్తారా అంటే మేము ఏదైతే ప్రేమ మీకుంది కాబట్టి, కానీ వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ లో అయినా కూడా తనకి మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం జరగవచ్చు అన్న ఉద్దేశంతో సేఫ్ సైడ్ గా ముందే వాళ్ళు లీవ్ అయిపోయారు అనమాట మీ లైఫ్ లో నుంచి. మళ్ళీ రావాలన్న ఉద్దేశం కూడా లేదు. ఎందుకు రిస్క్ తీసుకోవడము, తన సేఫ్టీ తన లైఫ్ సెల్ఫిష్ గా ఆలోచించే పర్సన్ తను. సో ఇది పైల్ నెంబర్ 2 వాళ్ళకి. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాము. పీస్ఫుల్ రిజల్యూషన్ ఆపర్చునిటీ. తొందరలోనే తను మీకోసం కాంటాక్ట్ అవడం కానివ్వండి, లేకపోతే మీకు బ్లాక్ చేస్తే కనుక బ్లాక్ లో తీసే వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ అవ్వాలన్న ఉన్నా కూడా ఏం చేసే పర్సన్స్ అంటే కాంటాక్ట్ అయ్యి వాళ్ళే మెసేజ్ కానీ కాల్ కానీ చేయరండి. ఏంటంటే డైరెక్ట్ గా చేయరు. వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ లో తీస్తే మీరు ఎలాగో మెసేజ్ చేస్తారు అని చెప్పి వెయిట్ చేసి చూద్దాంలే, చేస్తే మాట్లాడదాం లేకపోతే లేదే అన్న ఉద్దేశం ఉన్న పర్సన్ అనమాట. బిగ్ హ్యాపీ చేంజెస్, తొందరలోనే మీకు లైఫ్ లో మంచి హ్యాపీ చేంజెస్ అనేవి చూస్తారు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాని గురించి మీరు కొంచెం పీస్ఫుల్ గా ఆలోచించి ఏదైనా అవకాశం ఉంటదేమో కాంటాక్ట్ అవ్వడానికి ఉంటదేమో చూసుకుని కాంటాక్ట్ అయితే మనం గనక మీ ఇద్దరికి మళ్ళీ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు తన లవ్ ఫీలింగ్స్ కార్డు కూడా తీద్దాము. హోల్డ్ మీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఆల్వేస్. నన్ను నీ చేతుల్లో నీ హృదయానికి దగ్గరగా ఎప్పుడు పెట్టుకో అని చెప్తున్నారు, దగ్గరగా ఉంచుకోమని. యూ కెన్ ఎస్కేప్ ద వరల్డ్ విత్ మీ ఎనీ టైమ్ యూ వాంట్. నువ్వు ఏదైతే ఉందో ఈ వరల్డ్ కి దూరంగా మన ఇద్దరము ఏ టైంలో అయినా కూడా తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. యు ఆర్ మై మూన్, లెట్ మీ బి యువర్ స్కై. నువ్వు నా చందమామవి, నువ్వు ఎప్పుడైనా కూడా ఆకాశంలో కనిపిస్తూ ఉండాలి. బేబీ యు ఆర్ నాట్ జస్ట్ ఎ చాప్టర్ ఇన్ మై లైఫ్, యు ఆర్ మై హోల్ నావెల్. వీళ్ళు ఒకప్పుడు ఏమనుకున్నారంటే మీరు వాళ్ళ లైఫ్ లో ఒక చాప్టర్ మాత్రమే కాదు, హోల్ నావెల్, ఒక బుక్ మొత్తం అని అనుకున్నారు. మరి ప్రెజెంట్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు, రావాలా వద్దా అని చెప్పి. ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. నెక్స్ట్ పైల్ నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ కూడా మనం తీద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. హ్యాంగ్డ్ మ్యాన్, టవర్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ పెంటికల్స్. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా సిన్సియర్ గా లవ్ చేశారు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ చాలా సిన్సియర్ గా లవ్ చేశారండి. మిమ్మల్ని చాలా సిన్సియర్ గానే లవ్ చేశారు. కానీ వారు మనసులో మాటలు మీకు చెప్పిన మధ్యలో సిచ్యువేషన్స్ వల్ల అనివ్వండి, లేకపోతే వారు అంత కాన్ఫిడెంట్ గా లేరు మీ గురించి ట్రూగా లవ్ చేస్తున్నారు అని. ఈ వ్యక్తి అంటే మీ పార్ట్నర్ అంత తొందరగా కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కూడా కాదనమాట. అంటే లవ్ చేస్తున్నారు కానీ మీరు ట్రూగా లవ్ చేస్తున్నారు, సిన్సియర్ గా ఉన్నారని తెలిసినా కూడా అంత తొందరగా మీకు కమిట్మెంట్ ఇచ్చి మీకు ఒక
కమిట్మెంట్ ఇచ్చి మీరు లైఫ్ లాంగ్ తను ట్రావెల్ చేస్తారని చెప్పే పర్సన్ అయితే కాదు. అందుకే వాళ్ళు ఏంటంటే టైం ని సిచ్యువేషన్ రాలేదు ఇంకా అని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీరు అంత టైం లేదు అంటే కమిట్మెంట్ ఇచ్చే టైం ఇంకా రాలేదు, ఇంకా కొన్ని రోజులు గడిచినాక అప్పుడు చూద్దాంలే అన్న ఉద్దేశంతో ఉన్నది. అందుకే కమిట్మెంట్ కూడా ఇవ్వలేదు మీకు. వీరికి మీరు అంటే చాలా ఇష్టం ఉంది, కానీ వారి ఫీలింగ్స్ లవ్ పూర్తిగా మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకున్నారు, కానీ అది ఎక్స్ప్రెస్ చేసే లోపే మీ మధ్యలో డిస్టర్బెన్సెస్ రావడం కానివ్వండి, ఏవైతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఉందో గొడవలు జరగడం కానీ ఇవన్నీగా జరిగినాయి అనమాట. వీళ్ళు కొంచెం ఏంటంటే స్లోగా ఉండే పర్సన్ అనమాట. వాళ్ళ వల్ల అందుకే వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వకుండా డిసైడ్ చేసుకోలేకపోయి ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకునే లోపే మీ మధ్య గొడవలు జరగడం, బ్రేకప్ జరగడము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి అనమాట. వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలన్నా వారికి దారి కనిపించట్లేదు అనమాట మీ సైడ్ నుంచి. మేబీ మీరు బ్లాక్ చేసుకునేమైనా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు బ్లాక్ చేసుకున్నా కూడా మళ్ళీ కాంటాక్ట్ అయితే మళ్ళీ ఎలా ఉంటుందో లైఫ్ అన్న ఉద్దేశంలో కూడా ఉన్నారు వాళ్ళు. అందుకనే ప్రజెంట్ కొంచెం దూరంగా ఉండి కొంచెం బ్రేక్ తీసుకోవాలి, కొంచెం బ్రేక్ తీసుకుందాము అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే కొన్ని రోజులు ఆలోచిద్దాము, వెయిట్ చేద్దాము, అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుందో, నిజంగానే లవ్ చేస్తే కనుక నా కోసం వెయిట్ చేస్తుంది కదా, నా కోసం ఆలోచిస్తుంది కదా అన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ సెకండ్ ఛాన్స్ వస్తుంది. అంటే మీ సైడ్ నాకు తెలిసి ఏంటంటే ఎప్పుడు వాళ్ళు బ్లాక్ చేసుకున్నా, మీరు బ్లాక్ చేసుకున్నా, మీరే వెళ్ళి మాట్లాడడం కానివ్వండి, మీరే వెళ్ళి అడగడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రియూనియన్ అవుతా ఉన్నారు. సో అలానే మీరు మళ్ళీ అట్లా మీ ఇద్దరు కలుస్తారన్న ఛాన్స్, సెకండ్ ఛాన్స్ వస్తుంది. మళ్ళీ మేమిద్దరం కలుస్తామన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారనమాట. అందుకే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే కొంచెం బ్రేక్ తీసుకుందాము, కొంచెం కామ్ గా ఉందాం, కొన్ని రోజులు ఆలోచిద్దాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాళ్ళు సఫర్ అవ్వట్లేదా అంటే చాలా సఫర్ అవుతున్నారండి, బాధపడుతున్నారు కూడా, చాలా బాధపడుతున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు కూడా. అండ్ మీకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కూడా వాళ్ళకి వెంటాడుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా డిప్రెషన్ ఉంది, మరి చేతుల్లో ఏమీ లేదు అని అనుకుంటారు వాళ్ళు. కొంచెం టైం తీసుకుని వాళ్ళు క్లియర్ గా తెలుసుకుని మళ్ళీ రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మళ్ళీ అది జరగకపోతే అప్సెట్ అవ్వడము లాంటివి ఉన్నాయి వీళ్ళ మెంటాలిటీలో. ఫ్యూచర్ లో రీయూనియన్ అయినా కూడా మళ్ళీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏదైతే ఉందో మీతో మాట్లాడాలనుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ డే డ్రీమింగ్ లో ఉంటారు. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ హైలో పెట్టేసుకుంటారు అనమాట. దానికి తగ్గట్టుగా మీరు అనేది బిహేవ్ చేయకపోతే కనుక వాళ్ళు డిసప్పాయింట్మెంట్ లో ఉండి డిస్ప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ కోపం వచ్చేసి మిమ్మల్ని ఏదో ఒకటి అనడము, పర్మనెంట్ గా దూరం పెట్టుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేసేది ఒకటి ఉంటది, లోపల ఒకటి ఉంటది అనమాట. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారా అన్న బిలీవ్ చేస్తున్నారు వాళ్ళు, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కొంచెం హైగా ఉంటుంది. దానివల్ల అప్సెట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ రీయూనియన్స్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ మెంటాలిటీని అర్థం చేసుకుని మీరు బిహేవ్ చేయడము అండ్ బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఒకవేళ మీతో వాళ్ళు మాట్లాడాలనుకున్నారు అనుకోండి, ఫోన్ కాల్ చేస్తారు, కాల్ చేసినప్పుడు బిజీ రావడమో లేకపోతే వేరే పనిలో ఉండి తీయకపోవడం, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు అప్సెట్ అయిపోతారు. నేను ఫోన్ చేస్తే తీయరా అన్న ఫీలింగ్ లో ఉంటారనమాట. సో ప్రెజెంట్ అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీరు లేని లోటు, మీరు వాళ్ళ లైఫ్ లో లేని లోటు చాలా తెలుస్తుంది. అలా అని చెప్పి వాళ్ళు రిలైజ్ అయిపోయి వచ్చేస్తారా అంటే లేదు, వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారా అనమాట. కాసేపు ఏంటంటే మంచిగా ఆలోచిస్తా, కాసేపు చెడుగా ఆలోచిస్తా, లేదు మీ తప్పు లేదన్నా అనుకునే పర్సన్ అనమాట. కాబట్టి మీ మీద ప్రేమ అయితే చాలా ఉంది. తప్పకుండా తొందరలోనే మీరు మళ్ళీ రీయూనియన్ అయితే అవుతారు. ఇదండి పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. వీళ్ళకి ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా దిద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో వాళ్ళకి ఏంజల్స్ గైడెన్స్ కార్డు తీద్దాం. రికవరీ, నో వెయిట్, ఇన్ ద నియర్ ఫ్యూచర్, రీకన్సిడర్. ఇప్పుడు ఏదైతే నియర్ ఫ్యూచర్ లో వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినా కూడా మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా రీకన్సిడర్ చేయాలి అండ్ కొంచెం వెయిట్ చేయాలన్నమాట. తప్పకుండా వస్తారు. కాబట్టి ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది రికవరీ అయితే అవుతుంది. మీరు వెయిట్ చేస్తేనే అవుతుంది, లేకపోతే మళ్ళీ ప్రెజెంట్ ఎలా ఉందో ప్రాబ్లమ్స్ అనేవి అలానే ఉంటాయి అన్నమాట. సో ఇది మీకు యూనివర్స్ గైడెన్స్ కార్డు. మీకు లవ్
ఫీలింగ్స్ కూడా తీద్దాము. మీ పార్ట్నర్ నుంచి మీ గురించి ఏమనుకుంటున్నారో, తన ఫీలింగ్స్ ఏంటనేవి కూడా. You stole my heart, but I will let you keep it. నువ్వు నా మనసును దోచుకున్నావు, కానీ దాన్ని నువ్వు జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకోమని చెప్తున్నారు. ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్సెస్. ప్రతిసారి నేను నీ గురించి ఆలోచించినప్పుడల్లా నా హార్ట్ డాన్స్ చేస్తుంది, ఆనందంతో హ్యాపీనెస్ తో డాన్స్ చేస్తుందని చెప్తున్నారు. లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ విత్ సమ్వన్, లవ్ ఈజ్ ఏ ఫీలింగ్ సమ్వన్ ఈవెన్ ఇఫ్ మైల్స్ ఆఫ్ సపరేట్ యూ. లవ్ అనేది ఎప్పుడూ కూడా, లవ్ ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ విత్ సమ్మన్, లవ్ అనేది ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు కలిసి ఉండడం కాదు. లవ్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫీలింగ్ అనమాట. అది ఎప్పుడు కూడా కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న, లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా కూడా ఆ ఫీలింగ్ అనేది ఒకేలాగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ సపరేషన్ లో ఉన్నా కూడా అని చెప్తున్నారు వాళ్ళు, దాన్ని నమ్ముతున్నారు. సో ఇదనమాట. ఏదైతే ఫైల్ నెంబర్ 3 ఎవరికైతే రెజోనేట్ అవుతుందో తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో క్లైమ్ చేసుకున్నట్టు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది ఇవ్వండి. సో ఇంకా ఎవరికైనా ఈ 3 ఫైల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రెజోనేట్ అవుతాయో, ఇవి జనరల్ రీడింగ్స్, మళ్ళీ చెప్తున్నా ఇవి జనరల్ రీడింగ్స్. ఎవరికైతే రెజోనేట్ అవుతాయో వాళ్ళు మాత్రమే క్లైమ్ చేసుకోండి. రెజోనేట్ అవ్వని వాళ్ళు నార్మల్ గా ఒక వీడియో చూసామన్న ఫీలింగ్ లో ఉండి చూసి స్కిప్ చేసేసుకోండి. అండ్ ఏంటంటే ఎవరికైతే ఇంకెవరికన్నా ఎలాంటి వీడియోస్ కావాలనేది, మీకు ఇంకేమన్నా వీడియోస్ అనేది చేయాలా అనేది, ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు సజెషన్ లో చెప్పండి. నేను ఫర్దర్ గా అలాంటి వీడియోస్ కూడా పెడతాను. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ మెంటాలిటీ ఎలా ఉంది అండ్ మీ పర్సనాలిటీ అండ్ మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా కొన్ని నేను వీడియోస్ అనేది చేశాను. 1 నుంచి ఇప్పుడు 7 వరకు అయినవి. ఇంకొక 2 వీడియోస్ అయితే ఉన్నాయి బ్యాలెన్స్. ఎవరికన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ వాటిలో ఉంటే కనుక వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. మీ మెంటాలిటీ, పర్సనాలిటీ, అలాగే మీ పార్ట్నర్ కూడా ఎవరైనా అలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను, చూడండి కావాలంటే. సో ఇది నా వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.